ఏడాది అంతే విధంగా ఇంకా పెద్ద ఎత్తులో మనము అడిషనల్గా కొన్ని ఈసారి కూడా ఫ్లెమింగో ఫెస్టివల్లో ఇంక్లూడ్ చేశాము. ముఖ్యంగా శ్రీ సిటీలో 2 డేస్ వర్క్షాప్ కమ్ సింపోజియం, ఇండస్ట్రియలిస్ట్ తోటి, కాఫీ విత్ ఇండస్ట్రియలిస్ట్, అదేవిధంగా న్యాచురల్ హిస్టరీ సొసైటీ వాళ్ళతోటి, ఇట్లాగా ఎవరెవరైతే ఈ జంతు పక్షుల ప్రేమికులు ఉన్నారో, అదేవిధంగా ఇండస్ట్రియలిస్ట్ కూడా సిఎస్ఆర్ యాక్టివిటీస్లో భాగంగా ఈ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం వాళ్ళకు సపరేట్గా శ్రీ సిటీలో 2 డే వర్క్షాప్ పెట్టడం జరిగింది. మన జిల్లాకి ఇప్పుడు సుమారుగా 42% ఫారెస్ట్ కవర్ ఉంది. చాలా జలపాతాలు కూడా మన జిల్లాలో ఉన్నాయి, ట్రెక్కింగ్ రూట్స్ ఉన్నాయి. వాటిని కూడా ప్రమోట్ చేయడానికి ఈసారి ఉబ్బలమడుగు క్లస్టర్ని కూడా ఒకటి ఈసారి ఫెస్టివల్లో మనం తీసుకురావడం జరిగింది. మనకి ఐలాండ్ టూరిజం గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న జరిగినటువంటి టూరిజం సమీక్షలో కూడా చాలా పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని మనకున్నటువంటి పులికాట్ సరస్సులో ఇరక్కం ఐలాండ్ని కూడా మనం పెద్ద ఎత్తున టూరిజం యాక్టివిటీస్ని పెంపొందించే విధంగా ఈసారి ఇరక్కం ఐలాండ్ విజిట్ని కూడా, సర్క్యూట్ని కూడా ఈసారి మనం బీవీపాలెం నుంచి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరియు గత ఏడాది ఉన్నటువంటి నేలపట్టు బర్డ్ శాంక్చురీ, సూళ్ళూరుపేటలో ఉన్నటువంటి ఆటకాని తిప్ప, వీటన్నిటిని కూడా యథావిధంగా మనం కంటిన్యూ చేస్తాం. దీనికోసం పిల్లల కోసం సుమారుగా 10వ తారీఖున ఒక 3,500 మంది, 11వ తారీఖున ఒక 4,000 మందికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ వాళ్ళకు కూడా అన్ని చోట్లని వాళ్ళని తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మరియు మిగతా సందర్శకులకు కూడా కొన్ని ఉచిత రవాణా మనం కూడా పెట్టడం జరిగింది, ప్రతి పాయింట్ నుంచి ఇంకో పాయింట్ వెళ్ళటానికి. అదేవిధంగా ఈసారి బీవీపాలెంలో స్థానిక బోట్స్మెన్ సొసైటీస్కి వాళ్ళ చేయూత కోసం మనము సందర్శకులకు మినిమల్ ఫీజు కూడా బోటింగ్కి పెట్టడం జరిగింది. దీంతో వచ్చే మొత్తాన్ని కూడా స్థానికమైనటువంటి ఫిషర్మెన్ కమ్యూనిటీస్కి అందచేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము. మొత్తానికి